రవికుమార్ గారు మనం చూసాం, అంటే రేవంత్ రెడ్డి మాట్లాడారు, అలాగే రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కానీ తెలుగులో నిన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఇది తెలుగు రాష్ట్రం కాబట్టి రాహుల్ గాంధీ చేశారు. సరే, అప్పుడు మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించిన హామీలకు సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటలతో నడుస్తూనే ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అటు బీజేపీ పైన అలాగే ప్రధాని మోదీ పైన చాలా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ ఇద్దరు ఒక్కటే, స్కామ్లు, బలవంతపు వసూళ్లు, ట్యాపింగ్లు అందరూ సేమ్ టు సేమ్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. నమస్తే ప్యానలిస్టులకు నమస్తే. అయితే రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాల్లో ఏ విషయం పైన తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ దేశ ప్రజలు కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ముఖ్యమైన ఆరోపణ ఏంటి? ఈడీ వస్తుందని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఏమండి, ఈడీ ఒకవేళ నిజంగానే మోడీ చెప్పినట్టు వస్తుంది అనుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరండి మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చింది? మీ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మిస్టర్ అనిల్ అక్కడ సిఎస్ కి, అక్కడ చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ రాశాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఏదో స్కామ్ నడుస్తా ఉంది, దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి రాసింది ఎవరు? కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు. మీరు కావాలంటే చెక్ చేసుకుని, ఆయన పేరు అనిల్. ఆయన చీఫ్ సెక్రటరీకి రాసిన తర్వాత చీఫ్ సెక్రటరీ వెళ్ళిపోయి ఎల్జీకి రాసింది. అక్కడ నుంచి మరి ఎంక్వైరీ చేయాలా వద్దండి? అంటే ఈ దేశంలో అవినీతి జరిగిందంటే ఈడీ పని చేయాలా వద్దా? ఈడీ పని చేస్తే మీకేం ప్రాబ్లం అవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మేము అవినీతి చేస్తాము, మేము భ్రష్టాచారం చేస్తాము, కానీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. మా హయాంలో ఎట్లయితే ఈడీ పనిచేసేదో, మా హయాంలో ఎట్లయితే సిబిఐ, మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏ విధంగా అయితే పనిచేసాయో అదే విధంగా కాగితపు పులి లెక్క ఉండాలా, అసలు పని చేయకూడదు, మేము చెప్తే పని చేయాలి లేకపోతే చేయకూడదు అన్నటువంటి ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయింది వీళ్ళకి. అంతేగాని వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి, దాన్ని పేద ప్రజల కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళకి మైండ్ లో రాదు. మాకు ప్రజల అండ ఉంది, మోడీకి, బీజేపీకి, సిబిఐ, ఈడీ అండ ఉంది, ఇంకా మాకు ప్రజలే రేపొద్దున మాకు అండగా ఉంటారు. ఇది రాహుల్ గాంధీ కామెంట్. రాహుల్ గాంధీ కామెంట్ కి ఒకటే ఆన్సర్ ఇస్తా. 2018లో ప్రజల అండ ఎవరికి ఉంది, 2019లో ప్రజల అండ ఎవరికి ఉంది? నిన్న జరిగినటువంటి గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో ప్రజల అండ ఎవరికి ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో 400 పార్ అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు, మేం చెప్పట్లేదు. ప్రజలే చెప్తున్నటువంటి మాట. ప్రజల అండ మాకుందా, మీకుందా? ఓకే, రవి గారు నిన్న నమో అంటే నమ్మితే మోసం నిన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. గుజరాత్ మోడల్ కాదు ఇది, వైబ్రెంట్ తెలంగాణ, 700 మంది రైతులు చంపినందుకు మోదీకి ఓటేయాలా, విభజన హామీలు 10 ఏళ్ళైనా అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా? ఇది నిన్న ఆయన చేసిన కామెంట్. మోడీ గారికి ఎందుకు ఓటేయాలి అనేది విషయాలు 2 నిమిషాల్లో నేను చెప్తా. రైతుల విషయం మాట్లాడండి కదండి. రైతులకి కంటిన్యూగా రైతు బంధు ఆపకుండా ఇస్తున్నది మోడీ గారు. దాదాపు 22 పంటలకు, గత 10 ఏళ్ల కాలంలో 22 పంటలకు ఎంఎస్పి కనీస మద్దతు ధరని రెట్టింపు చేసింది మోడీ గారు. ఇదే రైతులకి సాయిల్ టెస్ట్ కి సంబంధించి కావచ్చు, పనిముట్లకు సంబంధించింది కావచ్చు, ఎరువులకు సంబంధించి కావచ్చు, అన్నిటికీ సబ్సిడీ ఇస్తుంది మోడీ గారు. యూరియా కావచ్చు, వీటన్నిటికీ ఇస్తుంది మోడీ గారు. మీరు అంటున్నటువంటి యువ న్యాయం చెప్తున్నారు కదా, యువకులకి మీరు స్టార్ట్అప్ అని ఇప్పుడు పెట్టుకున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో స్టార్ట్అప్ అని ఇప్పుడు పెట్టుకున్నారు. స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది మోడీ గారు. ఆ స్టార్ట్అప్లు కొన్ని వేల స్టార్ట్అప్లు దేశంలో నడుస్తున్నాయి. 100కు పైగా యూనికాన్లు. యూనికాన్ అంటే ఏంటి? 100 కోట్ల పైగా టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలు స్టార్ట్అప్ చేసిన తర్వాత 100కు పైగా ఉన్నాయి. ఇది మీరేం చేస్తారండి? యువన్యాయం అంటే నాకు నవ్వొస్తుంది. మీరు ₹1,00,000 ఇస్తున్నారు, ఏమైనా చెప్పండి. ఏమైంది చెప్పండి. మహిళలకు నెలకు 2,500 ఇస్తారు, ఏమైనా చెప్పండి. పోనీ అవనేందుకు రైతు న్యాయం అని మీరు రాసుకురు కదా. 15,000 రూపాయలు రైతు కూలీలకి, కౌలు రైతులకి, రైతు బంధు 15,000 రూపాయలు రైతులకు డైరెక్ట్ గా నేను డిసెంబర్ 9 తారీఖు రాగానే ఇస్తాను కదా. ఏమైందా చెప్పండి? సిగ్గు లేకుండా అంతమంది పబ్లిక్ ముందు సిగ్గు లేకుండా మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీ పబ్లిక్ నవ్వుకోరా? పబ్లిక్ ఏం మాట్లాడుతారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? ఏం భాష మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం సతీష్ గారు, కైలాష్ గారు మీరేం చేస్తారు? మీరేమన్నా ప్రధానమంత్రి అయ్యేది ఉందా దేశంలో? పెద్ద మాటలు మాట్లాడడం కాదు, పెద్ద ప్రోగ్రాలు మాట్లాడడం కాదు. నాయకులు చెడ్డీలు కూడా తీసి
కేసీఆర్ అయినా రాహుల్ గాంధీ అయినా బీజేపీ ఎవరైనా ఎవరైనా ఈ భాష వద్దు. రాహుల్ గాంధీ బెయిల్ తెచ్చుకున్నాడు. ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమ కార్యక్రమాల మీద మనం మాట్లాడుతున్నాం. యూపీఏ హయాంలో రైతు రుణమాఫీ జరిగింది, తర్వాత కార్పొరేట్లకే దాసోహం అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ రాహుల్ చేశారు, ఇది కైలాష్ నాథ్ గారు చేస్తున్నారు. రెండోది నిన్న రేవంత్ రెడ్డి చేసిన మరో కామెంట్, అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించింది, తెలంగాణలో బీజేపీ బి టీంని ఓడించాం, రేపు బీజేపీని ఓడిస్తాము అని. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా మొన్నటి ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనటము, కొన్ని పరిణామాలు దానికి కొంత ఊతమిచ్చేలా జరగటం కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అయింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ లోనే కవిత అరెస్ట్ చేశారనేది ఆ నేతలు చేస్తున్న ఆరోపణ. నేను సతీష్ గారు దీనికి నేను ఒకటే చిన్న సమాధానం ఇస్తా. ఇదే బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరినండి వాళ్ళు అరెస్ట్ చేసింది, ఎవరిపైన కేసులు పెట్టింది? మా బీజేపీ నాయకుల పైన పెట్టలేదా కేసు? మా బీజేపీ నాయకుల పైన వాళ్ళు మా ప్రెజెంటేషన్ ఇవ్వలేదా తీసుకొచ్చి? ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులు ఎవరండి? బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? ఎవరిపైన చేసిండు ఫోన్ ట్యాపింగ్? ఏం మాట్లాడతారు? బీజేపీ బీఆర్ఎస్ అని మాట్లాడతారు. పిచ్చి పిచ్చి ప్రచారాలు ఆపాలా, చాలా మస్తు అయిపోయింది. పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకా ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరండి. ఎవరిపైన గెలిచిరు? సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. పోయి చెక్ చేసుకోండి. పిచ్చి పిచ్చి ప్రచారాలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తే ఇంకా చాలు మస్తు అయిపోయింది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసింది, మొదటి నుంచి కేసు పెట్టి అరెస్ట్ చేసింది మేము. మీరేం చేస్తున్నారండి? సిబిఐ విచారణ కోరింది ఎవరండి? కాళేశ్వరంలో విచారణ కోసము సిబిఐని దింపాలి ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తే సిబిఐకి కాన్సెంట్ విత్డ్రా చేసుకుంది ఎవరండి? సిబిఐకి రాష్ట్రంలో కాన్సెంట్. కైలాష్ గారు ఊరికే అరుస్తే కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. పిచ్చి పిచ్చి అరుస్తే ఏం అరుస్తావు? ఊరికే అరుస్తావు. అరుస్తా ఉంటాను. రాజకీయ లబ్ధి రైతులకు రైతు బంధు ఏమంటే కౌలు రైతులకి 12,000, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు అవన్నీ అప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన మాట్లాడతావు. ఏమిస్తావు? చెప్పు. ఎందుకు ఇస్తావు? తోడకలు తీస్తాం మేము కూడా. ఇంకా ముందుంది ముసాల పండుగ. అలాంటి ప్రకటనలు భాష వద్దు. కైలాష్ గారు మాట్లాడే భాష